మైనస్ సంవత్సరాలు కలిసి చేసుకున్నారు. వివరాలకైతే మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి వారి అనుచరులు భూదండ వలన మేము రోడ్డును పడ్డామని బాధితులు మీడియా తెలిపారు. స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మరిగా గారిని కలిసి తమ గోడును చెప్పుకున్నారు. అక్కడ అధికారులను కలిసిన ఎటువంటి న్యాయం జరగలేదని ఎమ్మెల్యే అనుచరులకు అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సందర్భంగా జిల్లా ఎస్పీ కలిసిన వారిలో మార్కాపురం భూబాధితులు రామడుగుల రమేష్, రాచుపూడి జ్యోతి కుమార్, ముదిరెడ్డి భాస్కర్ రెడ్డి, మందాటి శివారెడ్డి, పోరెడ్డి నాగిరెడ్డి, విశ్వశాంతి తదితరులు బాగున్నారు. మాది మార్కాపురము. నా పేరు పోరెడ్డి పద్మావతమ్మ. మేము ఒక స్కూల్ నడుపుకుంటూ ఉండేవాళ్ళము. 1993లో మరియదాసు అనే అతను మా వారికి స్థలం అమ్మాడు. ఆ స్థలము కొన్న తర్వాత అతను రిజిస్ట్రేషన్ చేయమంటే అతను అప్పుల పాలయ్యి వెళ్ళిపోయాడు ఊరు ఇడిచిపెట్టి. తర్వాత వచ్చి చేస్తాను రెడ్డి అని మా వారికి చెప్పాడు. ఇంకా తర్వాత అతను కనిపించలేదు, ఇంకా రాలేదు. అతని భార్య వెళ్ళిపోయిందనమాట. ఆమె కూడా, వాళ్ళు కూడా లేరు, కర్నూలులో ఉన్న వాళ్ళు. కానీ మేము మా స్వాధీనంలోనే ఉంది ఆ స్థలం మొన్నటి దాకా. ఈయన ఎప్పుడైతే నాగార్జున రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడో మా స్థలం మీద కన్నుబడింది. కృష్ణమోహన్ అనేవాడు దౌర్జన్యం చేసి మా స్థలంలోకి వచ్చి మాది స్థలము అని చెప్పేసి మేము ఫినిషింగ్ చేసుకుంటుంటే పోలీసులకు చెప్తాడు. పోలీసులు వస్తారు. ఏమని అంటే బయటికి రండి మీరు అంటారు. ఏం సార్ అని అంటే మీకు ఏం రైట్స్ ఉన్నాయని వస్తున్నారు, బయటికి వెళ్ళండి. ఎందుకు సార్ బయటికి వెళ్ళలేదు అని అంటే కృష్ణమోహన్ ఫోన్ చేసినాడు. ఎస్సీలను పంపిస్తాడు ఒక 10-20 మందిని. మేము అక్కడ ఏదన్నా కంచె వేసుకుంటుంటే కంచె పడేశారు, గోడలు కట్టుకుంటుంటే గోడలు పడేశారు, గేట్లు పెట్టుకుంటే గేట్లు పడేశారు, బ్యానర్ కట్టుకుంటే బ్యానర్లు చించేశారు. ఇవన్నీ పోలీసులకు పెడితే ఎఫ్ఐఆర్ కూడా రాసి ఆ ఎఫ్ఐఆర్ను కూడా కాదు అని చెప్పేసి డిస్పోజ్ చేసి పంపించారు. మాకు బాగా ఇబ్బంది పెడుతున్నారు. 10-15 సార్లు వెళ్ళాము పోలీసుల దగ్గరికి. మేము స్థలంలోకి వెళ్ళినప్పుడంతా కృష్ణమోహన్కు ఫోన్ చేస్తారు. ఎవరు బూదాల సతీషు, రావి రమేష్ రెడ్డి, డేగా సీను వస్తారు. ఇంకా ఉన్నారు కొంతమంది. వాళ్ళందరూ వచ్చేది 100కు ఫోన్ చేయగానే పోలీసులు రయ్యని వస్తారు. వచ్చి బయటికి రండి అంటారు. ఏం సార్ మాకు అన్నీ ఉన్నాయి కదా, ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, మేము లోపలికి రావడానికి పర్మిషన్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా సార్ అని అంటే మీ కాగితాలు ఇవ్వండి అంటాడు. తీసుకుంటారు. ఇంకా మమ్మల్ని వెళ్ళిపోమ్మంటారు. మళ్ళా వస్తాము, మళ్ళీ అదే పని. ఇలా 10 సార్లు జరిగింది. ఇప్పటికీ ఇస్తూనే ఉన్నాము. మాకు న్యాయం అంటూ ఎక్కడా జరగలేదు. పోలీసులు కనీసం మాకు లోపలికి పర్మిషన్ ఇస్తారేమో అనుకుంటే పోలీసులు మేము ఇవ్వం, కోర్టు నుంచి తెచ్చుకోపో అని అంటున్నారు. కోర్టు నుంచి కూడా తెచ్చుకున్నా కూడా పోలీసులు మాకు సహకరించడం లేదు. ఎంఆర్ఓ, సర్వేయరు శివశంకరు ఒకరోజు మేము కరెంటు బిగించుకున్నాము. కరెంటు కూడా మాకు శాంక్షన్ అయింది. మా స్థలంలో కరెంటు బిగించుకున్నాము. బిగించుకున్న ఒక గంటకు కుందూరు రాజశేఖరు, సర్వేయర్ శివశంకరు,
కృష్ణమోహన్ రెడ్డి ముగ్గురు వచ్చి అది పీకిచ్చినారు. మళ్ళీ మేము అప్లై చేసుకున్నాము. ఇప్పటికీ మేము కరెంటు అప్లై చేసుకున్నాము, కరెంటు బిగించుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే కలెక్టర్ గారు సరేలేమ్మా అని చెప్పారు. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత పోతే ఇది కోర్టులో ఉంది కదా అంట. కోర్టులో ఉంది అని అంటే అది మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉందండి, మాకు మేము పోవచ్చు, మేము పీస్ఫుల్ ఎంజాయ్మెంట్ అని ఇచ్చారు. మేము లోపలికి పోయి మాకు ఎంజాయ్మెంట్ చేయడానికి ఉంది, కానీ ఎవ్వరూ మమ్మల్ని సహకరించడం లేదు. ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను, ఇక్కడ ఏమన్నా న్యాయం, ఎస్పీ గారి దగ్గరికి కూడా ఒక 10 టైమ్స్ వచ్చాను, కానీ ఏమీ న్యాయం జరగలేదు. ఇప్పుడు ఎందుకు ఆ కృష్ణమోహన్ అంటే అలా భయపడుతున్నారో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అర్థం కావట్లేదు. మరి వాళ్ళు భయపడకపోతే మాకు న్యాయం చేయాలి కదా, న్యాయం చేయట్లేదు అని అంటే వాళ్ళకు భయపడుతున్నారనే కదా అర్థము. కాబట్టి మాకు న్యాయం చేయమని అడగడానికి వచ్చాము, న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాము. ఎమ్మెల్యే తమ్ముడు దీనికి అంతటికీ కారణం ఎమ్మెల్యే తమ్ముడు కృష్ణమోహన్. వాళ్ళు మా దగ్గర కూడా చదువుకున్నారండి, మా స్కూల్లో కొద్ది రోజులు గురువుకే నామం పెడుతున్నారు. మరి ఏం చేస్తావు? వెంకటనా గోపి మార్కాపురం నుంచి వచ్చాము. మాది 16 కోట్ల విలువైన స్థలాన్ని జవ్వాజీ రంగారెడ్డి, బట్టగిరి తిరుపతి రెడ్డి, దొంత నాగరాజు గౌడు వీళ్ళు సూత్రధారులు ఆకులగాలయ్య అనే ఫేక్ వారసుని తీసుకొచ్చి పొలాన్ని 14 నకిలీ దస్తావేజులను రిజిస్టర్ చేసినారు. విఆర్ఓ సంతకాలని అడంగల్ని ఫోర్జరీ చేసిండ్రు. విఆర్ఓ గారు వచ్చి సబ్ కలెక్టర్ గారి దగ్గర వాంగ్మూలం ఇచ్చిండ్రు. దీని మీద మార్కాపురంలో 330/2023 సిట్లో కేసు నమోదైంది. 3వ తారీఖు కేసు నమోదైంది. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవు. ఈ జవ్వాజీ రంగారెడ్డి గుండా మార్కాపురంలో ఎన్నో కుటుంబాలు మానసిక వేదనకు గురవుతున్నాయి. దాంట్లో మేము ఒకళ్ళము. సర్వేర్ శివశంకర్ ఇతను గవర్నమెంట్ అధికారి అయ్యండి, ఎవరి భూమి అయినా గవర్నమెంట్ భూమి అయినా 10 లక్షలు ఇస్తే గినా వాళ్ళ పేరున చేసి ఇచ్చేస్తాడంట. సర్వే రిపోర్ట్లు, నకిలీ ధ్రువపత్రాలు ఏవైనా చేసి ఇస్తాడంట. ఎర్రగొండపాలెం సబ్ రిజిస్ట్రార్ గారు ఈయన ఎటువంటి డెత్ ఫ్యామిలీ మెంబర్ ఎటువంటి ఆధారాలు లేకుండా వంశవృక్షాలు లేకుండా ఎవరి భూమినైనా ఈయన లంచాలు తీసుకొని రిజిస్టర్ చేసి ఇస్తాడు. సర్వేర్ శివశంకర్ చుట్టూ సంవత్సరం పాటు తిరిగినా కూడా భూమి దగ్గర ఎటువంటి సర్వే చేయలేదు. అసలు నీకు భూమి ఆడుందన్నాడు, లేని వాడికి భూమి సర్టిఫికెట్లు ఇచ్చేసిండు. ఇతన్ని అరెస్ట్ చేస్తే ఎన్నో కుంభకోణాలు బయట వస్తాయి. జవ్వాజీ రంగారెడ్డి గుండా మార్కాపురం సర్వనాశనం అయిపోతుంది. ఎవరి ఆస్తులైనా ఇతను ఒక 420 క్రిమినల్. ఎటువంటి సర్టిఫికేట్లు అయినా కానీ 24 గంటల్లో ఒక ఫ్యాక్టరీ నడుపుతుండు. ఏ సర్టిఫికేట్లు అయినా 24 గంటల్లో అతను తయారు చేసి ఇయ్యగలడు. డెత్ అయినా ఫ్యామిలీ మెంబర్ అయినా ధృవపత్రాలైనా. ఇతను నన్ను గుడ్డలిప్ప తీసి కొడతాను, గుల్లకమ్మలో వేస్తాను, బెదిరింపులకు బాధపడుతుండు. ఇతను అరెస్ట్ చేయాలా. ఇతని గుండా సంవత్సరం 365 రోజుల నుంచి నేను ప్రతి ఆఫీస్ చుట్టూ తిరుగుతా ఉన్నా. ఎఫ్ఐఆర్ కట్టినా ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు లేవు. నువ్వు ఏం చేయలేవు. రివర్స్గా ఇతను నా మీద కేసులు పెడతాడంట. వైఎస్ఆర్సీపీ మాజీ జెడ్పీటీసీ దరిమడు గ్రామం. ఇతన్ని అరెస్ట్ చేస్తే మార్కాపురంలో కొన్ని వేల కోట్లు, కొన్ని వందల మంది ఇతను బాధితులు ఉన్నారు. ఇతను గంజాయి కేసులు పెడతాడంట, నన్ను గుడ్డలిప్ప తీసి కొడతాడంట, గొల్లకమ్మలో వేస్తాడంట. ఎన్నోసార్లు భయభ్రాంతులకు గురి చేసిండు. ఇప్పుడు ఎస్పీ గారిని కలవాలి సార్, అపాయింట్మెంట్ తీసుకున్నా. ఇతని గుండా ఇతను 10 సంవత్సరాల నుంచి ఇతను బినామీల ఇతను అన్న కొడుకు పేరు మీద కూడా పెట్టిండు. ఒక పొలాన్ని ఫ్లాట్లుగా ఎట్ట చేస్తాడు. సర్వేర్ శివశంకర్ మాజీ విఆర్ వాళ్ళు, మాజీ రిటైర్డ్ ఆర్డీ వాళ్ళు వీళ్ళందరినీ పెట్టుకొని అతని సంతకాలు ఫోర్జరీలో ఫ్యాక్టరీ పెట్టిండు. ప్రతిదీ ముద్రలు, స్టాంపులు, రబ్బర్ స్టాంపులు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటూ ఇతని గుండా మార్కాపురం బస్టు పట్టిపోతుంది. ఎవరికి ప్రశాంతత లేదు. ఇతని మీద పోరాడాలని నిశ్చయించుకొని 1 సంవత్సరం నుంచి ఎటువంటి వ్యాపారాలు లేకుండా ఏమీ లేకుండా కేవలం దీని మీదే 365 రోజుల నుంచి నేను ఇదే విధంగా ఉన్నా, ఇదే పని మీద ఉన్నా. ఒక్కళ్ళన్నా చేయడం లేదు సార్. సిట్ కోసము నాకు వేరే పని లేకుండా ఈ జవ్వాజీ రంగారెడ్డిని అరెస్ట్ చేస్తే మార్కాపురంలో భూ కుంభకోణాలు 70%లో ఇతనికి భాగం ఉంది.
జరిగిన 100 భూ కబ్జాలు జరిగితే 70 ఇతని పాత్ర ఉంటుంది. ఇతను ఒక 420 వాల్మీకి శ్రీనివాసరెడ్డి గురించి విమర్శించి మాట్లాడితే మీరు ఎదుగుతారని భావిస్తే దానికి సరైన సమాధానం చెబుతామని చెంపుచి జడ్పీటీసీ వేమ శ్రీనివాసరావు అన్నారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఒకవైపు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 151 సీట్లు గెలుచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు కావలసినటువంటి సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల ప్రజల మనసుల్ని గెలుచుకునేటువంటి పనిలో వారున్నారు. ఏదో ఒక విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా ఒక తప్పు పట్టుకోవాలి అనే పనిలో ఈ తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నాయి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసే దాంట్లో భాగమే ఇక్కడ ప్రకాశం జిల్లాలో ప్రత్యేకించి ఒంగోలు నియోజకవర్గంలో తరచూ ప్రతి 3 రోజులకి ప్రతి వారానికి ఈ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ పాత్రికేయుల సమావేశంలోనూ లేకపోతే ఎక్కడో చోట మా పార్టీ మీద, మా నాయకుల మీద ఆరోపణలు చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఎప్పుడైనా కూడా ఒకటే మీరు గమనించండి, సహనం కోల్పోవడం, మితిమీరినటువంటి పదజాలం వాడటం అది ఎప్పుడు వస్తుందంటే మనం ఏమీ చేయలేనప్పుడు, మనం కావాలనుకుంది మనకు దొరకనప్పుడు, మనకి మించి ఏదన్నా ఇంకో పక్కన మనిషి ఎదుగుతున్నప్పుడు అక్కడ సహనం కోల్పోవటం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. దానిలో భాగమే మా మిత్రుడు, ఇప్పటికీ మా మిత్రుడే శశికాంత్ భూషణ్ గారు ఇటీవల ఒక 3-4 రోజుల క్రితం పెట్టినటువంటి పాత్రికేయుల సమావేశంలో మావాడైతే రెచ్చిపోయాడు, చాలా బ్రహ్మాండంగా రెచ్చిపోయాడు. ఓసు అని అంటాడు. ఏంటి ఆ పరుషు పదజాలం అనేది? అది నేను లోకడ కూడా చెప్పడం జరిగింది. అభివృద్ధి మీద మాట్లాడదాంరా, సంక్షేమం మీద మాట్లాడదాంరా, నువ్వు వస్తావో నీ నాయకుడు వస్తారో లేకపోతే నీ నాయకుడు పైన ఉన్న నాయకుడు వస్తాడో రండి. ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి మీద మాట్లాడదామా, ప్రకాశం జిల్లా అభివృద్ధి మీద మాట్లాడదామా, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నవరత్నాల పథకం మీద మాట్లాడదామా? ఇన్ని కార్యక్రమాలు ప్రజలకు అందుతూ పేద వర్గాల్లో వెలుగు నింపేటువంటి కార్యక్రమాలు ఓవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ జిల్లాలో ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓవైపు పనిచేస్తూ ఉంటే నువ్వు నీ నాయకుడు రెండో పని లేకుండా ఒకటే ఆరోపణలు చేయటం. ఈ మీ ఆరోపణల వెనుక ఒక బాధ కూడా ఉంది, నాకు తెలుసు అది. ఎందుకంటే మీ చిల్లర వ్యాపారం ఆగింది. ఈ ఒంగోలు కేంద్రంగా జరిగినటువంటి ఈ భూ కుంభకోణాల్లో ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కోరి, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరి సిట్టు వేయించి నిజాన్ని నిగ్గు తేల్చండి అని చెప్పి ఎప్పుడైతే వారు దాని మీద కంకణబద్ధుడై నిలబడ్డాడో మీ చిల్లర వ్యాపారం పోయింది. మీ పార్టీలో మీ వెనక తిరిగేటువంటి మీలో ఉన్నటువంటి దొంగలు బయటకు వచ్చేటువంటి ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరోవైపు, ఈ రెండు కూడా ఎవడైతే నిజమైనటువంటి దోషులు ఉన్నారో ఆ దోషులు వెతికేటువంటి కార్యక్రమం సిట్టు రూపంలో పనిచేస్తూ ఉంది. ఆ సిట్టు రూపంలో ఇప్పుడు సిట్టు ఎప్పుడైతే సీరియస్గా పనిచేయడం మొదలుపెట్టిందో మీ యొక్క చిల్లర వ్యాపారం ఆగిపోయింది, మీ దౌర్జన్యాలు ఆగిపోయింది. పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలని ఆ కబ్జాలు ఆగిపోయింది. ఎందుకు తమ్ముడు ఇవన్నీ మనం మాట్లాడుకోవటం అనవసరమైనటువంటి సందర్భం. రాజకీయాలను రాజకీయంగా మాట్లాడదాం, వ్యక్తులను వ్యక్తులుగా గౌరవిద్దాం. అలా ఆ కోణంలో మనం ఉండాలి తప్పితే శృతి మించి మితిమీరి మాట్లాడి ఏదో ప్రయోజనం కోసం ఏదో మనం చేయాలనేటువంటి తపన వాస్తవంగా మనం పోల్చుకుంటే ఎవరు తెలుగుదేశం పార్టీలో నువ్వెవరు, ఏంటి నీ పాత్ర ఏంటి, ఆ పార్టీలో నీ యొక్క పాత్ర ఏంటి, నీ పదవి ఏంటి,
ఇప్పుడు ఈ రోజుకి పార్టీలో చేరావు ఎవరైనా? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకేదో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇటు ఆ స్థానికంగా బుచ్చపల్లి కుటుంబం ఆధ్వర్యంలో నేను చెంగుర్తి మండలానికి జడ్పీటీసీ సభ్యుడిగా ఉన్నా. జడ్పీటీసీ పదవి అయిపోతే ఏదో పార్టీ పదవి ఏదో ఒకటి ఆ రూపంలో నేను ఏదో పార్టీలో పనిచేస్తూ ఉంటా. నీ పదవి ఏంటంటున్నా, నీకున్నటువంటి స్థాయి ఏంటంటున్నా, శృతి మించినటువంటి ఆ పదాలు ఏంటంటున్నా, శృతి మించి మాట్లాడే వాసు ఏంటో పదం అంటే దానికి ఏమన్నా సపరేట్గా ఏమైనా ప్యాకేజ్ ఏమైనా ఇస్తా ఉన్నారా మీ నాయకుడు? ఆ పదాలు మాట్లాడితే పదానికి ఎంతనే ఉన్న ప్యాకేజ్ ఏమైనా ఉందా? ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎన్నికడి తిరిగి ఎన్నెన్ని కాలనీల్లో ఎక్కడెక్కడ ఏమేమి పట్టాలు రాయించుకున్నారో దాంట్లో ఉన్నావో లేదో నాకు తెలియదు. కానీ నువ్వు నీ 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 చుట్టూన్నటువంటి బృందం అంతా కూడా అంటే ఇప్పుడు మా వాళ్ళు మా మిత్రులందరూ చెప్తా ఉంటే నేను వింటా ఉన్నా. అది ఎంతవరకు సమంజసం? నేను లోపల ఇక్కడ ఇదే జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి పత్రికలు అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. పేదల పక్షాన పేదలకు కావాల్సినటువంటి పథకాల మీదనో లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల మీదనో లేకపోతే ఒంగోలు ప్రజలకు కావాల్సినటువంటి త్రాగునీటి వ్యవహారం మీదనో లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల మీదనో మీరు మాట్లాడండి, అడగండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. దాన్ని మేము స్వాగతిస్తాము. మీకు కావలసినటువంటి అమ్మఒడి 15,000 ఇస్తున్నారయ్యా, మాకు 18,000 ఇవ్వమని అడగండి. చేయుత 18,750 ఇస్తున్నారు, మాకు 25,000 ఇవ్వమని చెప్పండి. రైతు భరోసా 13,500 ఇస్తున్నారయ్యా, మాకు 20,000 ఇవ్వమని చెప్పండి. అలా రైతుల పక్షానో రైతు కూలీల పక్షానో మహిళల పక్షానో పేదల పక్షానో నిరుద్యోగుల పక్షానో ప్రభుత్వాన్ని అడగండి, డిమాండ్ చేయండి. అది మీరు ఇచ్చినటువంటి డిమాండ్ని మేము కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అయ్యా మీరు ఇచ్చేటువంటి 15,000 చాలటం లేదంట, దాన్ని 18,000 చేయమని చెప్పి తెలుగుదేశం సోదరులు అడుగుతున్నారని మేము అడుగుతాం. వాటన్నింటినీ పక్కన పెట్టి బుద్ధస్తమానం ఏ వాసు ఏంటిది, ఆ పదాలు ఏంటిది? ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా మారేటువంటి వాతావరణం మీరు క్రియేట్ చేసి అయితే వాస్తవంగా మీకుండే బాధ నేను ఇందాక చెప్పినట్లుగా మీ చిల్లర వ్యాపారం ఆగిపోవడం వల్ల మీకు కూడా కొంత మతి భ్రమించి అంటే మతి భ్రమించడం అంటే దాని అర్థం ఆ చిల్లర వ్యాపారం ఆగినప్పుడు ఆటోమేటిక్గా ఎవరు కూడా ఏ పదాలు ఎవరిని ఏ స్థాయిలో ఎవరెవరు మాట్లాడతామో ఏందనేది అది కొంచెం పక్కదారి పడతా ఉంటుంది. మైండ్ కూడా సరిగా పనిచేయదు. అందువల్ల పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదమ్మా. దీన్ని కూడా దీనికి ఒకటే నిఘంటు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 5 పర్యాయాలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎలా గెలిచారు? ఒక పర్యాయం గెలిచినటువంటి దామచర్ల జనార్దన్ గారు 2వ పర్యాయం ఎందుకు ఓడిపోయారు? ఇదొక్కదాన్ని విశ్లేషించుకోవయా బాబు, నువ్వు ఎందుకు ఇవన్నీ పొద్దస్తమానం మరలా గెలిచేటువంటి అవకాశం ఏమైనా ఉందా? నీ నాయకుడు కానీ నీ నాయకుడు పై నాయకుడు కానీ మరలా రాష్ట్రంలో ప్రభుత్వంలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేనిపోయినటువంటి ఈ పదజాలం ద్వారా మనం ఇబ్బందులు పట్టడం తప్పితే ఎందుకు? ఎన్నికల సందర్భం వచ్చినప్పుడు ఇప్పుడు ఈ నడమ ఒక కొత్త ట్రెండ్ ఒకటి తెలుగుదేశం పార్టీ కొత్త ట్రెండ్ ఒకటి మొదలుపెట్టింది. ఏ కార్యక్రమం ఏ ఆరోపణ చేయాలన్నా కూడా దళితులను ముందు కూర్చోబెట్టి మాట్లాడేయడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. ఇంతకుముందు 2-3 మాట్లాడుతూ ఉండేవాళ్ళు, ఆ 2-3 కూడా కనుమరుగైపోయారు, మాట్లాడటం మానేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మా సోదరుడు శశి గారితో వచ్చాడు లైన్లోకి. మా వాడైతే ముందు గంటాపదంగా అసలు ఆ మైకి తీసుకొని ఏదంటే అది మాట్లాడగలిగే శక్తి ఉన్నాడని చెప్పి ఆ తెలుగుదేశం పార్టీలో ఎవరు లేరు కాబోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఏదన్నా ఉంటే మీ నాయకుడిని విమర్శించమనమే, మీ నాయకుడిని మాట్లాడమను. మీకు తెలిస్తే మీకు ఏమైనా ఆధారాలు ఉంటే లేకపోతే మీ దగ్గర ఏమన్నా చావు ఉంటే ఏమన్నా మీ దగ్గర విషయం ఉంటే మీ నాయకుడిని మాట్లాడమనండి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారికి సమాధానం చెప్తాడు. వారు ఆ స్థాయిలో మనం విమర్శించేటువంటి స్థాయి నీది కాదు, నాది కాదు కదా తమ్ముడు. ఎందుకు అనవసరమైనటువంటి వివాదాలకి పోయి ఎన్నికల టైంలో చాలా ఇబ్బందులు వస్తాయి. తెలుగుదేశం పార్టీ మా దళిత సోదరి మళ్ళీ చెప్తా ఉన్నా, మీ పని మీరు చేసుకోండి, ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుంది, మీ పని మీరు చేసుకోండి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పని బాలినేని
అస్తమానం ఇట్లా ఏడు చూపిస్తే దానివల్ల ఏంటి నీకేమైనా ఉపయోగం జరుగుతుందో లేదో మాకైతే తెలియదు, జరగదని కూడా మేము అనుకుంటున్నాం. దయచేసి ఈ జిల్లాలో సమూలంగా జరుగుతున్నటువంటి పాత 12 నియోజకవర్గాలు, కొత్త 8 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ముందుకు 2024లో మురోగించబోతా ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలోనే ఈ జిల్లా రాజకీయాలు నడవబోతున్నాయి. ఇటీవల జరిగినటువంటి సమీక్ష మన బస్సు యాత్ర కార్యక్రమం, ఒంగోలు కేంద్రంగా బస్సు యాత్ర కార్యక్రమం ఎలా జరిగింది మీకు తెలుసు కదా. మీరు కళ్ళు చెవులు రెండు మూసుకొని కూర్చున్నారు కదా ఇళ్లలో. వేల మంది జనంతోటి మీకు ఫ్లైఓవర్ నుండి మా యువనాయకుడు ప్రణీత్ రెడ్డి గారు చేసినటువంటి ఆ కార్యక్రమం అంతా కూడా వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ఈ జిల్లా ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు కదా. ఒంగోలు నియోజకవర్గమే కాదు కదా. ఎందుకు వస్తారు అట్లా? ఎవరికి సంబంధం లేకుండా, ఎవరు పిలవకుండా. సాధారణంగా నేనైతే నాకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానంలో సాధారణంగా ఇట్లాంటి ఈ బస్సు యాత్రలో లేకపోతే ఏదైనా బహిరంగ సభలు అంటే జనాన్ని తోలాలి. నేను స్వయాన చూశాను. సొంత బళ్ళేసుకొని సొంత ఖర్చులతోటి ఆ యొక్క బస్సు యాత్ర కార్యక్రమానికి రావడం అనేది నేను తొలిసారి చూశాను. నిన్న ప్రణీత్ బాబు స్వయంగా వారు చేసినటువంటి పని ఏంటి, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ క్యాడర్కి ఫోన్ చేసి అన్నా బస్సు యాత్ర ఉంది, బస్సు యాత్రకు మీరు తరలి రావాలి. వారు చేసినటువంటి వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద, బాలినేని ప్రణీత్ బాబు గారి మీద ఉన్నటువంటి అభిమానంతో మరి వేలాది మందిగా వచ్చి తరలి వచ్చి వారికి ఆశీర్వదించలేరు. కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. మరి మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో దాంట్లో కనీసం 1వ వంతు కూడా కనపడటం లేదా ప్రజలు? మిమ్మల్ని ఆ రోజు 2019లో ఎప్పుడైతే చేత్కరించారో, చేత్కరించింది మొదలు ఈ రోజు కూడా మీకు ఆ ఓటు నుంచి ఇంకొక 2వ ఓటు పెరిగినటువంటి దాఖలాలేవే. మీరు ముందు చూసుకుంటున్నారు. మీరు ముందు మీ పార్టీ ఉండదో ఉడుద్దో రేపు పరిస్థితులు ఏంటో 24లో జరిగే ఎన్నికల్లో అసలు మనం ఏడుంటామో అది చూసుకోండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి. అలా మరలా అట్లా వ్యక్తులను ఉద్దేశించి మా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మీరు పదే మాట్లాడినందువల్ల మీరు ఎదుగుతారు అనుకుంటే ఎదగండి. కానీ మీరు ఎన్నిసార్లు మాట్లాడినా దానికి తగిన సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియపరుచుకుంటాం. బాలినేని శ్రీనివాసరెడ్డిని విమర్శించే స్థాయి టీడీపీ నాయకులు లేదని, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని వైఎస్ఆర్ పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు చింతకొండ సువర్ణ అన్నారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 2 రోజుల క్రితం టీడీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో ఒక ఎస్సీ వ్యక్తిని కూర్చోబెట్టి, శశిభూషణ్ అనే ఆయన కూర్చోబెట్టి మాట్లాడించారు. అటుపక్క ఇటుపక్క అగ్రకుల కులాల వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు మాట్లాడకుండా ఒక ఎస్సీ అతనితో మాట్లాడించారు. కానీ ఇప్పుడు ఎస్సీలతో మాట్లాడించినందువల్ల ఎవరికి ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకోండి. శశిభూషణ్ గారు అని అనకూడదు మిమ్మల్ని. ఎందుకంటే మా వాసనని ఏకవచన సంబోధనతో వాసు అన్నాం. వాసు అని అంటున్నావు. వాసు నీ ఇంట్లో నుంచి వచ్చాడా? మాట్లాడేటప్పుడు క్రమశిక్షణ నేర్చుకో. ఫస్ట్ నువ్వు ఎడ్యుకేటెడ్ పర్సనవే కదా, నువ్వు చదువుకున్నావుగా. విలువలతో కూడా రాజకీయాలు చెయ్యి. నేను 88 నుంచి రంగా గారు చనిపోయిన దగ్గర నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. అప్పటి నుంచి రాజకీయంలో ఉన్నప్పుడు ఎవరిని ఏ విధంగా సంబోధించాలో తెలియదా నీకు? నీకు ఇంకొక విషయం అడుగుతున్నా. నువ్వు రాజకీయంలో ఉన్నావు కదా, రాజకీయంలో ఉన్నప్పుడు ప్రస్తుతం నీ హోదా ఏంటి? మేమందరమే ముఖాపకిర్లుగా కూర్చొని మాట్లాడుతున్నాము. నాకంటూ ఒక హోదా ఉంది. నేను పార్టీలో ఒక క్యాడర్ ఉంది. నాకు మా పక్కన కూర్చున్న వాళ్ళందరికీ ఒక క్యాడర్ ఉంది. అంటే మేము మాట్లాడే వాళ్ళందరం ముఖాపకిర్లమా? అదే మాట మీ పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడమనంటే మేము చెప్తాం సమాధానం. మీరు మాట్లాడేటప్పుడు ఎవరిని ఎలా మాట్లాడాలో నేర్చుకోండి. నీ పర్సనల్ నీకుంటే, నా పర్సనల్ నాకుంటే, మా వాసన పర్సనల్తో నీకేం పని? మా వాసనని విమర్శించే స్థాయి మీకుందా? మీ స్థాయి ఏంటో ఒకసారి చూసుకోండి. వేమూరు బుజ్జిని విమర్శించావు, మా ఎల్లాటి మాధవరావుని విమర్శించావు, అందరిని విమర్శిస్తున్నావు. నువ్వు కాకమన్ రాజశేఖర్ గారు, మంత్రి శ్రీనివాసరావు గారు, ఘనశ్యామ గారు అన్నావు. వాసనని గారు అనడానికి నీకు ఆ అర్హత లేదు. ఆ అర్హత ఉందా? వాసనని అర్హత, వాసనని పిలవడానికి కూడా కొన్ని అర్హతలు కావాలి. వాసనని ప్రతి ఒక్కరు, చిన్న పిల్లలు కూడా వాసన్న అని అంటారు. వాసన్న అనేది ఒంగోలులో ఒక బ్రాండ్, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. వాసనని మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలో నేర్చుకోండి. 5 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు, 3 సార్లు మినిస్ట్రీగా చేశాడు అంట. మీకు తెలియదా?
5 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు, 3 సార్లు మినిస్ట్రీగా చేశాడు. చేసినా ఆయన విలువలతో కూడిన రాజకీయం చేశాడు. రాజకీయం ఎలా చేయాలో ఆయన దగ్గరికి వచ్చి నేర్చుకోండి. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు కదా, ఒక ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యేని ఏ విధంగా మాట్లాడాలో మీకు తెలియదా? ఇప్పుడు మీరు కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చారు. కాంగ్రెస్లో ఒక నేషనల్ పార్టీ, అది నేషనల్ పార్టీలో ఒక నేర్చుకోవడం మీకు చేత కాలేదేమో, టీడీపీలోకి వచ్చారు కదా. మీ టీడీపీ నాయకుడు అలా నేర్పించలేదా నీకు ఏ విధంగా మాట్లాడాలో? అంటే నువ్వు ఎస్సీ కదా, నువ్వు మాట్లాడి నిన్ను ఎవరు ఏమని నీ చేత మాట్లాడిస్తున్నారా? అది కరెక్ట్ కాదు. మాట్లాడే ఎవరైతే మీతో మాట్లాడుతున్నారో, మిమ్మల్ని విమర్శిస్తున్నారో వాళ్ళందరి దగ్గర కూర్చొని వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని విమర్శిస్తారా మీరు? అంటే మీరు అన్నదానికి మేము కౌంటర్ ఇవ్వకూడదు. అంటే మీరు ప్రెస్ మీట్ పెట్టచ్చు, మీరు మమ్మల్ని ఏదైనా అనొచ్చు, మేమైతే మిమ్మల్ని అనడానికి వీలు లేదనమాట. అంటే మీ నాయకుడు చెప్తున్నారా ఏంటి? మా నాయకుడు మమ్మల్ని విలువలతో కూడిన రాజకీయాలు చేయమన్నాడు, ఎవరిని ఏమనొద్దంటున్నాడు. ఒకసారి మీరు కాకమల రాజశేఖర్ తోటి వీళ్ళందరూ గుర్తు దగ్గర నుంచి ఉన్నానన్నారు కదా, వాసన్న అనేవాడు ఎలాంటి వాడు మీకు తెలియదా? వాసన్న ఎవరైనా ఎవరు శత్రువైనా ఇంటికి వచ్చినా కూడా ఆప్యాయంగా పలకరిస్తారు. మీ టీడీపీ వాళ్ళు ఈ రోజుకి వచ్చి మా దగ్గర పనులు చేయించుకుంటున్నారు. మీ నాయకుడు, మీ ఎమ్మెల్యే ఏం చేశాడు? ఎవరో అవసరంలా నేనే దానికి ఉదాహరణ. నేను హౌసింగ్ లోన్ పెట్టుకుంటే నా లోన్ 100 సార్లు తీపించాడు. మేము మా వాళ్ళు లోన్ పెట్టుకుంటే లోన్ కూడా పెట్టనివ్వాలి. అలాంటి లీడర్, అలాంటి ఎమ్మెల్యే మీకు ఉన్నాడు. కానీ మా ఎమ్మెల్యే అంటే ఎలాంటి వాడో తెలుసా? టీడీపీ పార్టీ అని చూడద్దు, ఏ పార్టీ చూడద్దు అని. టీడీపీ పార్టీ టికెట్ అడిగాడని మీరు విన్నారా? మా వాసన్న జనసేనలో అడగ మీరు విన్నారా? ఎవరెవరో మీరే మాట్లాడుకొని మీరే రెచ్చగొట్టుకొని మా పార్టీ వాళ్ళు కూడా రెచ్చగొడుతున్నారు మీరు. అంటే మేమేం చేస్తామని అనుకుంటున్నారా? మీరు ఎంత రెచ్చగొట్టినా కూడా మేము రెచ్చుకోమండి. మీరు మాట్లాడుతున్నారు, మేము దానికి సమాధానం చెప్తాం, అంతవరకే. కానీ మేము ఏ టైంలో ఏది చేయాలో అదే చేస్తాం. ఎవరో ఇద్దరంతా తేలుస్తానన్నాడు అని అన్నాడని అంటున్నారు కదా మా వాసన్న. అధికారంలోకి వస్తే తేలుస్తాడు అన్నలా, తేలుస్తాను అన్నాడు. కానీ మీ ఎమ్మెల్యే, మీ ఎక్స్ ఎమ్మెల్యే ఏమన్నాడు? నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంతా చూస్తానన్నాడు. అలా మా వాసన, మా వాసనని మీ టీడీపీ కూడా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మాకు అన్నీ తెలుసు. కానీ మేము ఏ రోజు కూడా మీరు ఇబ్బంది పెట్టారని మేము చెప్పలేం. మా వాసన ఎలాంటి వాడంటే ఎవరైనా సరే టీడీపీ కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరు వచ్చినా కూడా ఆయన ఇంటి దగ్గరకు వచ్చి అన్నారని కూడా పని చేస్తాం. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పనా మీకు? పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపితుడు కదా, ఆయన అడగండి వాసన గురించి చెప్తాడు. ప్రస్తుతం మీ స్థాయి ఏంటండి పార్టీలో? మీరు కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు కదా, ఎన్ని ఓట్లు వచ్చినాయి మీకు? ఒక కార్పొరేట్ టికెట్ సంపాదించుకోగలరా మీరు? పోనీ అది కూడా కాదు, ఒక డివిజన్ అధ్యక్షుడిగా ఏమైనా చేయగలుగుతారా? ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మీరు అన్నారని చెప్పేసి మేము కూడా మాట్లాడము, విమానాలు ఎక్కి వెళ్ళిపోతున్నాడు, అవన్నీ మీకు అవసరం లేదు. మీరు రాజకీయం చేయండి. మీ పర్సనల్, మా పర్సనల్ విమర్శించే స్థాయి మీకు లేదు. వాసన స్థాయి నువ్వు ఎప్పటికీ ఎంచద్దు. వాసన స్థాయిలో నువ్వు ఎప్పటికీ ఉండలేవు కూడా. నువ్వు కాదు, మీ నాయకుడు కూడా ఉండలేవు. ఈ సబ్జెక్ట్ ఇందులో చెప్పని విషయము, కానీ మీకు చెప్తున్నాను. మాది 9వ విషయం. మీ ఎమ్మెల్యే రియాజ్కి రేపు టికెట్ ఇస్తారని రియాజు, జనార్దన్ ఇద్దరు మా డివిజన్కి వచ్చారు. 5 ఏళ్ళు మీరు పరిపాలించారు కదా, అది 5 ఏళ్ళు మీరు పరిపాలించినప్పుడు ఒంగోలు మొత్తం అభివృద్ధి చేశామన్నారు. మీరు అభివృద్ధి చేస్తే మేము అభివృద్ధి చేయడానికి ఇంకెక్కడ ఏమీ లేదు. అది తెలుసుకొని ఉంటే మీరు మాట్లాడాల్సిన పని లేదు. మా డివిజన్కి వచ్చింది మీరు 9వ డివిజన్లో ఏమీ అభివృద్ధి చేయలేదన్నారు. వాసన 5,000 మందికి పట్టాలు ఇచ్చాడు. ఇందిరమ్మ కాలనీలో పట్టాలు ఇచ్చాడని మీరు ఒక్క పని కూడా చేయలేదు. ఇందిరమ్మ కాలనీ, మీరు ఇందిరమ్మ కాలనీకి వచ్చి ఆ గుంటలో నీళ్లు పోసుకొని ఈ విధంగా ఉన్నాయి గుంటలు అంటారా? కళ్ళే ఉన్న పోయినాయా మీకు? ఒకసారి వచ్చి మా డివిజన్ మొత్తం చూడండి. మా డివిజన్లో ఎన్ని కోట్ల వర్క్ చేశాం, మీరు ఎన్ని కోట్ల వర్క్ చేశారో చూపించండి. మీ స్థాయికి వాసనని ఛాలెంజ్ చేస్తావా? వాసన వచ్చి నీ దగ్గరకు వచ్చి దమ్ము తీర్చుకోవాలా? మేమందరం వస్తాం, నువ్వు ఒక్కడే లేదు నేనే వస్తానురా, నీ స్థాయికి నేను చాలు. అర్థమైందా? అలా మాట్లాడించుకుంటున్నారు మీరు. మీ వయసు ఎంత? మీ రాజకీయం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు? మీ రాజకీయం ఒకసారి జాగ్రత్తగా మాట్లాడండి. ఇంకొకసారి కనుక వాసన విమర్శించారంటే మాత్రం కాబట్టి ఇంకా అస్సలు గుర్తుకు బాగుంటుంది మీకు. వాసనని మీరు ఇంకొకసారి విమర్శించే స్థాయి మీకు ఎవ్వరికీ లేదు లేదు లేదు. అదొక్కటే గుర్తుపెట్టు. ఒంగోలులో జరుగుతున్న అభివృద్ధి చూసి టీడీపీ వారికి నోటీసులు మాట్లాడుతున్నారని, అంతేకాక బాలిని ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడుతున్నారని, క్రమశిక్షణతో మాట్లాడారని వైఎస్ఆర్ పార్టీ ఎస్ఎల్ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నగర మహిళా అధ్యక్షులు చింతకుంట్ల సువర్ణ, చేమకుర్తి జెడ్పీటీసీ వేమ శ్రీనివాసరావు, బడుగు ఇందిర తదితరులు బాగున్నారు.
చెప్పండి. కనుమలా ముందుగా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. గత మన 2 రోజుల క్రితం మన టీడీపీ పార్టీ అతను ఎదురు శ్రీకాంత్ పోషినామంట. అతని స్థాయిని మరిచి అతను బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో కంపేర్ చేసుకొని అతను మాట్లాడటం మీరు అంతా చూశారు, మీరు కూడా ఉన్నారు. ఏదో స్థాయికి మించిన మార్పు తేల్చుకున్నాం, చూసుకున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాడు. అతను టీడీపీ పార్టీలో ఉండి అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిగానే అతను పోటీ చేశాడు. అది తిప్పి కొడుతూ 1000 ఓట్లు కూడా 2000 ఓట్లు కూడా వచ్చినాయి, దాఖలాలు లేవు. అతను తనకై తాను ఊహించుకొని నేను ఒక రాజకీయ నాయకుడిని అనుకొని ఆయనే ఫీల్ అయిపోతున్నాడు. పాపం స్థాయిని మించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఏదో ఛాలెంజ్ చేస్తున్నాడు. వాసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మా సోదర సమానులు, సోదరులందరితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి పాత్రికేయులకు, మీడియా మిత్రులకు అందరికీ ముందుగా నమస్కారం. గత 3-4 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎద్దు శశికాంత్ భూషణ్ మరియు తదితరులు మీడియా సమావేశం పెట్టి ఎప్పుడో గత నెల 17వ తేదీన మేము ఒక మీడియా సమావేశం పెట్టాము. దానికి కట్టు సాధింపు ధోరణిలో మా మీద కేసులు పెట్టారు అని ఏకవచనంతో గౌరవ మాజీ మంత్రివర్యులు, స్థానిక ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఆయన పదవరీత్యా, వయసు రీత్యా, హోదా రీత్యా కూడా కాకుండా ఏకవచనంతో బాలినేని వాసు అని వారు సంబోధించడం మాకు ఎంతో తీవ్ర ఆవేదన గురి చేసింది. మరి మీ స్థాయి, మేము గతంలో ప్రెస్ మీట్ పెట్టాము, మేము కూడా అంతకుముందు మీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడొద్దని. మరి మొన్న పత్రికా సమావేశంలో కూడా మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్లాట్ఫామ్ గారిని బుక్కా పట్టీలు పెట్టి మాట్లాడిస్తున్నామన్నారు. మీ కాడికి స్థాయి తగ్గ వాళ్ళు ఇక్కడ ఎవరు తక్కువ ఎవరు లేరు. మీ రాజకీయ నేపథ్యం 1985 నుంచి ఉందని ఏదో పార్టీకి బయోడేటా ఇచ్చినట్టు చెప్తున్నాము. నువ్వు బయోడేటా ఇచ్చుకుంటే పని అయితే నీ పార్టీ వాళ్ళకి ఇచ్చుకో. ఇప్పుడు అయ్యా నేను 1945 నుంచి మన పార్టీలో పనిచేశాను, హోదాలో చేశాను అని నీ సీనియారిటీని అక్కడ చెప్పుకో. వాసాల పేరు మీద పత్రికా విలేకరుల సమావేశం పెట్టి బయోడేటా జనమని తెలియపరచాలా? మేము ఉన్నాం 85 నుంచి. బయోడేటా దేనికి నీకు? 85 నుంచి ఎవరు లేరు ఇక్కడ. 85 నుంచి మేము పార్టీలోనే కొనసాగుతున్నాం. 89లోనే మేము మొట్టమొదటిసారిగా వత్సపాలి గారి ఎలక్షన్ పనిచేసాం. అప్పుడే మీరు కూడా చాలా మంది పేర్లు చెప్పారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నారు, వాళ్ళతో కూడా మేము తిరిగి 89లోనే మేము కూడా కృష్ణ ప్రజా శక్తి పెట్టి అక్కడి నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాం. ఇక్కడ ఎవరు ప్లాట్ఫామ్ ఉన్నారు? మీ అంత సీనియారిటీ మాకు ఉంది. మేము బీభావాల కోసం డబ్బులు తీసుకొని పోటీ చేసే నాయకులు కాదు. మరి ఇంకొక అంశం, నాది ఎమ్మెల్యే స్థాయి 2009లో టికెట్ ఇచ్చి మోసం చేస్తాన్నాడు వాసు గారు అన్నారు. ఏం మోసం చేశాడు? నేను 2009లో 120 మంది సంతనూరుపాడికి నేను ఎమ్మెల్యేగా అది అభ్యర్థిగా దాఖలు చేసుకున్నాను. 120 మంది అప్పుడు దరఖాస్తు చేసుకున్నారు. అందులో నా పేరు కూడా ఉంది. అంటే విషయం చెబుతున్నాం. ఇప్పుడు 120 మంది నా దగ్గర పేపర్ కట్టింగ్ కూడా ఉంది. ఇప్పుడు వస్తా చూసి వచ్చా, తీసుకొస్తాను అనుకున్నాను. 120 మంది 2009లో అదేమన్నా 500 ఎవరైనా పెట్టుకుంటారు అప్లికేషన్ పెట్టుకోవడం వల్ల నీకు టికెట్ ఇప్పుడు మొదలు చేశాడు వాసన. మన స్థాయి ఇప్పుడు ఏదో పార్టీలు పనిచేస్తాం, ఆశావాహుల్లో మనం ఉంటాం.
అంతమట్టుకే కానీ ప్రతిదీ రాజకీయ కోణంలో పెట్టి ప్రతిదీ వాసనను ఆపాదించి మరి ఇట్లా వాసనని ఏకవచనంతో సంబోధించడం కరెక్ట్ కాదు. ఆ రోజు మీడియా సమావేశంలో ఈ సువర్ణాక మేము అందరం కూడా ఉన్నాం. మేము అంతా బుక్కా పత్రికల్లో మాట్లాడటం కరెక్ట్ కాదు. అందరూ కూడా రాజకీయాల్లో ఉన్నవారే 20 సంవత్సరాల్లో అది నేర్చుకో. కాబట్టి పక్కన వాళ్ళు కూడా అడుగు చెప్తారు. అందరూ తెలిసిన వాళ్ళమే మేము. అట్లా వాసనని ఆ రకంగా సంబోధించకూడదు. మరి మరొక విషయం ఏంటంటే మరి ముఖ్యంగా వాసన కుమారుడి మీద మళ్ళా మీరు రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు. ఇది ఒక అనవాయితీగా పెట్టుకుంటారే కానీ మీరు సాక్షాత్కారాలతో చేసే పని ఏది కూడా కాదు. మరి మీ స్థాయి 3 సార్లు అన్నారు. మీ స్థాయి అయితే మేము ఒకటే చెప్తున్నాం. మీరు ఉన్న వాటిలో ఒక 50 ఏళ్ళకి మాకు గృహసారథి ఉంటాడు. నేను ఇది స్వతంత్రంగా సవాల్ ఇస్తున్నాను. నీ 50 ఏళ్ళకి ప్రత్యేక ఓటింగ్ పెట్టు. ఆ ఖర్చంతా నేను పెట్టుకుంటాను. ఏబిఎం కాలేజీలో ప్రత్యేక ఓటర్ బ్యాలెట్ పెడదాం. నీకు 50 ఏళ్ళలో నీ మీద మా గృహసారథి పెడతాం. అక్కడే తీసి గృహసారథే మా గృహసారథిని పెడతాం. నీకు ఎక్కువ ఓట్లు వస్తే మేము రాజకీయ శాశ్వతంగా మానుకుంటాం. మేమైతే ప్రత్యేక ఓటర్ బ్యాలెట్ 50 ఓట్లే ఎదుగుతాం. 50 ఓట్లే గృహసారథి నీకు పోటీ పెడతాం. అది నీ స్థాయి. అంతేగానే ముద్దుగుందులు ఏదో నోరుందని పదే రెచ్చగొట్టుకునే పనులు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయొద్దు. మళ్ళొకసారి చెబుతున్నాం, మళ్ళొక్కసారి హెచ్చరిస్తున్నాం. ఇది రాజకీయంగానే మాట్లాడుకోవాలి కానీ వాసనని ఏకవచనంతో సంబోధిస్తే పరిమాణాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం. మీడియా పరంగా మా పార్టీ పరంగా మాట్లాడుతున్నారు. నేను శశిభూషణ్ గానే పిలుస్తాను. మీరు వాసనని మీరు మాట్లాడారు నా అర్హత లేదు అని. అది పర్సనల్ విషయాలు మీకు ఎందుకండి? వీటన్నిటికంటే ముఖ్యంగా వాసనకి ఆరోగ్య శాఖ మంత్రి ఎన్నికది శిశు సంక్షేమ శాఖ మంత్రి వాళ్ళని చెప్పి మాట్లాడారు. మీకు ఏం దర్శనం వాళ్ళని దేనికి ఇచ్చిన వాసన న్యాయం చేయగలరు తెలుసా? ఒంగోలు ప్రతి అక్క చెల్లెలు ఎవరైనా సరే వాసన ఇంటికి వస్తారు. బట్టి ఎవరికి ఏ సహాయం ఎవరైనా ప్రతి ఆడపడుతున్న సొంత చెల్లెలా వాసన సంక్షేమ శాఖ వాళ్ళని రెగ్యులర్గా మాట్లాడతారు. ఎంతవరకు కరెక్ట్ అంటే మీరు మాట్లాడము. రెండోది రాత్రి ప్రశ్నలు పెట్టిన వాళ్ళందరూ బుక్కా పత్రికలు అయితే నీ పక్కన నీవు కూర్చోవడం బుక్కా పత్రిక కాదా? అంటే కార్యకర్తలు బుక్కా పత్రిక నువ్వు కార్యకర్తలు అంటే నువ్వు బుక్కా పత్రికవేనా? నువ్వెవరు మీరు కూడా కార్యకర్తవే కదా? మీరు లేటరా నీకేముందని నీ పోస్ట్ చెప్పండి. మీరు ఎక్కడ చేశారేమో గతంలో కూడా పార్టీ మన ఫస్ట్ కార్యకర్త మనం గుర్తిస్తే గౌరవిస్తేనే మిమ్మల్ని గౌరవిస్తారు ఎవరైనా కానీ. ఏ పార్టీ అయితే ఫస్ట్ గుర్తు పెట్టుకోస్తుంది. నువ్వు నీ పక్కన వాళ్ళు గౌరవిస్తే మీరు గౌరవిస్తారు ఎవరైనా. నువ్వు వాళ్ళు గౌరవించు పక్కన వాళ్ళు గౌరవించు అందరూ బుక్కా పత్రికలు కనపడతారంటండి మీకు. మీరు పడి వాసనలో హైదరాబాద్ వెళ్ళాడు హెలికాప్టర్ మీకు అవన్నీ మీకు ఎందుకండి? చేత డబ్బులు నువ్వు కూడా లేదండి. ఎవరు అడిగారు? అడిగావా? వాసన అడిగాడా? ఇలాంటి పిచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదన్నా. మాట్లాడేటప్పుడు 1-10 సార్లు ఆలోచించుకొని ఏదైనా పార్టీ పరంగా రాజకీయ పరంగా మాట్లాడండి, తేల్చుకుందాం అటు ఇటు. అంతేగాని ఇట్లాంటి పర్సనల్ విషయాలు మాట్లాడి ఎవరు ఒక వ్యక్తిగతంగా ఒకరిని విమర్శిస్తే మాత్రం మీరు కరెక్ట్గా ఉంటారు తెలియజేసుకోండి. యువత సంవత్సరం నమస్కారం.